కోపం వచ్చిందా లేక? లేదు, గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా తల్లి కూతురని కూడా చూడకుండా చాలా ధర్మంగా వ్యవహరిస్తుందని నాలో నేను పొంగిపోతున్నాను. ఆ ఆనందం వల్లే ఇదిగో ఈ వచ్చిన ఆనంద బాష్పాలు, పరమానంద బాష్పాలు. ఇలా వస్తే ఆనంద బాష్పాలతో నీకు పాదాభిషేకం చేస్తాను. మరీ అంత వ్యంగ్యంగా మాట్లాడి వెక్కిరించాల్సిన అవసరం లేదే. ఇదేం వ్యంగ్యం కాదు, అభినందన. ఎందుకలా చేశానో నువ్వు అర్థం చేసుకోవడం లేదు. అర్థమున్న పనైతే కదా అర్థం చేసుకోవడానికి. అర్థం లేకుండా నేనే పని చెయ్యను. చేసిన పన్ని సమర్థించుకోవాలని చూడకు. సమర్థించుకోవడానికి రాలేదే, పరిస్థితులు అలా వచ్చాయి. నిన్ను బాధ పెట్టినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చాను. ఆహా, ఏం చేస్తావు? ఏం ప్రాయశ్చిత్తం చేసుకుంటావు? మమ్మీ, ఏంటిది? అయ్యో, ఏంటి నువ్వు చేస్తున్న పని? చెప్పానుగా, నేను నిన్ను కొట్టినందుకు ప్రాయశ్చిత్తం. నిన్ను కొట్టిన ఈ చేతికి శిక్ష పడాల్సిందే. మమ్మీ, నువ్వలా కాల్చుకొని నీకు నువ్వు శిక్ష వేసుకుంటున్నాను అనుకుంటున్నావు, కానీ అది నువ్వు నన్ను కొట్టిన దానికంటే ఎక్కువ బాధ పెడుతుంది. చూడు చంద్రలేఖ, నువ్వు చిన్నదానివి, అనుభవం లేని దానివి. నాలా ఆలోచించను లేవు. కేవలం బావ మీద ప్రేమ అనే ప్రేమ నిన్ను పిచ్చిదాన్ని చేస్తోంది. మంచి చెడు వెనక ముందు ఆలోచించనివ్వకుండా చేస్తోంది. అలా ఆవేశపడి ఆదిత్యను నిలదీస్తే నిన్నేమన్నాడో చూసావుగా. ఇంకా ఇంకా నువ్వు రెట్టిస్తే గొడవ పెద్దదవుతుందని, మనకే ప్రయోజనం ఉండదని నిన్నాపడానికి ఇలా చెయ్యాల్సి వచ్చింది. వాళ్ల మధ్య అగాధం ఎలా సృష్టించాలో నేను ఆలోచిస్తా. నువ్వు ప్రశాంతంగా ఉండు. నువ్వు నా కూతురువమ్మా. కూతురు బతుకు బాగుండాలని కోరుకుంటుంది ఏ తల్లైనా. నేను అలాగే చేశాను, అంతే. నువ్వేం బాధపడకు. ఊరుకోమ్మ చంద్రలేఖ, నీ కోరిక తీర్చే బాధ్యత అక్కది నాది. వాళ్ల విషయం పట్టించుకుని నువ్వు చెడు అనిపించుకోకమ్మా. అన్నీ మేం చూసుకుంటాంగా. అక్క రా అక్క, వెళ్దాం. ఏడవకమ్మా. నా బంగారు తల్లి, అనవసరంగా చేయి చేసుకున్నాను. ఇంకెప్పుడు అలా చెయ్యను. రెస్ట్ తీసుకో, పాలు పంపిస్తాను, తాకి పడుకో. అలాగే మమ్మీ.